ఇచ్చారు. హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇటు బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు హరీష్. 5 రోజులైతే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది, 10 సంవత్సరాలు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ను పెట్టారు. హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే. 10 ఏళ్ళు ఏందండి, కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్ళు పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట, హైదరాబాద్ను యూటీ చేస్తారట. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటుందా? తలలేని మొండం లాంటి తెలంగాణ అవుతుంది. తలలేని మొండం అయిపోతాం మనం. హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా? సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా? ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ను యూటీ చేయాలని, హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తా ఉన్నారు. మీలాంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులారా తస్మాత్ జాగ్రత్త, ఆలోచించండి. తెలంగాణ కోసం